Hi, this is Korasala Sitharama Swami. Since 35 years, we conducted national and international art competitions. By the esteemed Konasima Chitrakala Parishad, Amalapuram. We can meet in our big celebration, Eve of Chitrakala Brahmotsavam. Our Konasima Chitrakala Parishad, 25th year international exhibition and cultural program suite memories we are sending by small videos to you. వేదిక మీద దీన్ని పరిచయం చేయటం అది మనందరూ అదృష్టం, మన చిత్రకళా పరిషత్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. దేశంలో 50 సంవత్సరాలు కట్టడం అనేది నా కోరిక, మనందరి కోరిక. ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న కమిటీ వారందరూ కూడా బిఎఫ్ఏ ఎంఎఫ్ఏ చదివి ఈ మధ్యనే నూతనంగా విజయవాడలో అద్భుతమైన షో చేసి ఒక విజయవాడకి గర్వకారణంగా నిలిచిన ఒక అద్భుతమైన చిత్రకారులు. మీరందరికీ మన కోనసీమ చిత్రకారుల ద్వారా మన అభినందన తెలియజేయకుండా కోరుతుంది. నా పేరు సుభాష్ బాబు. నేను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీకి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ముఖ్యంగా విజయవాడ ఆర్ట్ సొసైటీ స్థాపించబడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా మనం వెళ్ళిపోకముందు హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ ఉండేది. హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ కళారంగంలో చాలా సేవ చేసింది. 75 వసంతాలు పూర్తి చేసుకొని 76వ వసంత విజయవాడ ఆర్ట్ సొసైటీ కూడా దినదిన అభివృద్ధి చెంది ఎన్నో కార్యక్రమాలు చేసి ఇది కూడా అభివృద్ధి చెంది ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పని జాతీయంగా అంతర్జాతీయంగా కూడా ఇది అభివృద్ధి చెంది కళారంగానికి సేవ చేస్తూ ఇది ఒక చుక్కాన్ని అంటే కళాకారులకి మార్గదర్శకులను చూపిస్తూ కళాకారులకి కళాభిజ్ఞులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. చాలా కళాత్మకంగా కనపడుతున్నారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఓ చిత్రకారుని 40 చిత్రకారులు ఈ విధంగా ప్రోత్సహించారు. ఓ చిత్రకళ సంస్థ 40 చిత్రకళా సంస్థని ప్రోత్సహించడం ఇది చాలా శుభదాయకమని నా భావన. ఎందుకంటే ఆర్టిస్టులో నేను పొరబడిన నేను నమ్మను. ఎందుకంటే మనకి ఈ కార్యక్రమం మీరందరూ చూస్తున్నారు. ఇదే ప్రేమ చిత్రకళ కళాకారుల మధ్య కళాకారులను కళామిత్రులను చేర్చి 25 సంవత్సరాలు ఈ పండుగను జరుపుకోవడం చాలా శుభకరం, ఆనందదాయకం. అలానే బాపు గారి పేరున ఈ కళావేదికను ఏర్పరచడం చాలా స్ఫూర్తిదాయకం. సిల్వర్ జూబ్లీ అనడానికి మీరన్నీ ప్రతీక రాగానే ఓకే సిల్వర్ జూబ్లీ నడుస్తుంది. 20 చూడకుండానే టోటల్గా ఒక పేరు సబ్జెక్టుగా డిజైన్ చేయడం 25 ఏళ్ల నుండి ఒక సంస్థ నడపడం అనేది ఎంత ఖర్చు రైతుతో కూడిన విషయం, ఎంత స్ఫూర్తిని తీసుకోవాల్సిన విషయం. లేకపోవడం, అలానే ఆర్ట్ గ్యాలరీ లేకపోవడం, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని రాబోయే కాలంలో ఎవరికి వారు స్ఫూర్తిని తీసుకుంటూ ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి అందించాల్సిన అవసరం మనకు. 2 సంస్థల ద్వారా మనం బలాన్ని తీసుకుంటాము. దాంతో పాటు ఎవరికి వారు వారిని Jump